సమాజంలో రాజకీయం అంటే అంటరానిదైపోయింది. దీనికి ప్రధాన కారణం రాజకీయ నాయకుల అసహ్యకర చేష్టలే అని మనం చెప్పుకోవచ్చు. రాజకీయ నాయకులు ఏమాత్రం గౌరవం లేకుండా పరస్పరం తిట్టుకుంటూ, కొట్టుకుంటూ, చంపుకుంటూ ఒక రకమైన భయానక వాతావరణాన్నయితే క్రియేట్ చేస్తున్నారు ఇప్పుడు. రాజకీయాల్లో మర్యాదస్తులు రాణించలేరనే అభిప్రాయాన్ని నాయకులు ఇప్పుడు విజయవంతంగా రాజకీయాల్లో అయితే క్రియేట్ చేయగలిగారు. అందుకే ఈ రాజకీయాలకు ఒక పనికిమాలినవి అనుకుంటూ మేధావులు, విద్యావంతులు దూరమైపోతున్నారు. ఇక ఇదిలా ఉంటే రాజకీయాలపై విద్యార్థి దశ నుంచే అసహ్య భావం ఏర్పడడాన్ని సీఎం చంద్రబాబు, ఆ మంత్రి నారా లోకేషు ఇయాల కళ్ళారా చూశారు. సత్యసాయి జిల్లా కొత్త చెరువు జిల్లా పరిషత్ హై స్కూల్‌లో మెగా పీటీఎం కార్యక్రమంలో వాళ్ళు ఈ అనుభవాన్ని ఎదుర్కొన్నారని చెప్పుకోవచ్చు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అయితే హాజరైన విషయం మనకు తెలిసిందే. ఈ సందర్భంగా చంద్రబాబు విద్యార్థులని ఓ ప్రశ్న వేశారు. అదేంటంటే భవిష్యత్తులో మీరు ఏం కావాలనుకుంటున్నారు అనే ప్రశ్న అయితే వేశారు. దానికి విద్యార్థులు పోలీస్, డాక్టర్, ఐఏఎస్, క్రికెటర్, ప్లేయర్లు కావాలనుకునే వారు చేతులు పైకెత్తాలని సూచిస్తే అందరూ ఎత్తారు. ఆశయ సాధన కోసం ఇప్పటి నుంచే కష్టపడి చదవాలని సీఎం చంద్రబాబు అయితే చెప్పారు. ఇంతవరకు బాగానే ఉంది. అందరికి గుడ్ లక్, ది బెస్ట్ అని కూడా చెప్పారు. సో, ఇదంతా ఒక విషయం. మరొక విషయానికొస్తే ఇదే సమయంలో నారా లోకేష్ రాజకీయాల్లోకి వచ్చేవారు ఎవరు చేతులెత్తండి అని ఇంకొక డైలాగ్ అయితే వదిలారు. అయితే విద్యార్థుల నుంచి అనుకోని స్పందన ఎదురైంది వాళ్ళిద్దరికీ. ఆహ్, ఎవరు మేము రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదంటూ సైలెంట్ అయ్యి చేతులెత్తకుండా అందరూ సైలెంట్ అయిపోయారు. ఏ ఒక్కరు పైకి చెయ్యెత్తకపోవడంతో సీఎం చంద్రబాబుతో పాటు నారా లోకేషు ఆశ్చర్యపోయిన సందర్భం అక్కడ కనిపించింది. సో, దీనిపై చంద్రబాబు స్పందిస్తూ నారా లోకేష్ బాగా చదువుకున్నాడు, మంత్రి అయ్యారని ఉదాహరణగా చూపి విద్యార్థులకు రాజకీయాలపై ఆసక్తి కలిగించే ప్రయత్నమైతే చేశారు. ఇక లోకేష్ తల్లికి వందనం అమలు చేశారా? లేదా? పాఠశాలల్లో మార్పులు తీసుకువచ్చారంటూ చంద్రబాబు ప్రశంసించారు. కానీ రాజకీయాలంటే సమాజంలో ఎలాంటి భయాందోళనలు నెలకొన్నాయో సీఎం చంద్రబాబుకి, నారా లోకేష్‌కి అక్కడ తెలిసొచ్చిందనేది మాత్రం మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మరి భవిష్యత్తులో విద్యార్థులు ఆహ్, రాజకీయాలకి వచ్చే దిశగా ఈ రాజకీయాలు నడుస్తాయా? లేదా? అనేది మనం చూడాల్సి ఉంది.